ఈ నడుమ దొంగలు బంగారం దుక్నాలకు బగ్గనే సూటి పెడుతున్నారు. ఇగో గిడ ముగ్గురు లేడీసు బంగారు దుక్నంలా పట్టగొలుసులు చూస్తున్నారా? మొదలు దుక్న పైన 2-3 పట్టగొలుసులు చూపెడితే గివేం మంచిగా లేవు, వేరే డిజైన్లు లేవా, గజ్జలు గల్ గల్ మనే పట్టీలు లేవా, మంచి చూపెట్టు, రేట్ ఎంతైనా సరే ముగ్గురం తీసుకుంటాం అని బగ్గనే నమ్మిచ్చిర్రట. ఇయాల గిరాకీ మంచిగానే అయ్యేటట్టున్నదని దుక్న పైన సంబురబడి మీకు నచ్చినవి తీసుకోండ్రి అని మొత్తం పట్టగొలుసుల కుప్పను వాళ్ళ ముంగట పెట్టిండు. ఇగేముంది, పట్టీలన్నిటిని చేతిలో పట్టుకొని డిజైన్లు చూస్తున్నట్టు యాక్టింగ్ చేసి కిలో పట్టగొలుసులను మాయం చేసిండ్రు కిలేడీలు. చూసిండ్రా, ఎనుకున్న ముసలామె చెయ్యి అడ్డం వెట్టంగానే పక్క వంటున్నామే గొలుసులను కింద వాడేసింది. ఇక ముసలామె కిందికి వంగినట్టు చేసి కిలో పట్ట గొలుసులను లటుక్కున మాయం చేసింది. ఆదిలాబాద్ అశోక్ రోడ్లున్న ఒక నగల దుకాణంలో జరిగింది దొంగతనం. ఇక వచ్చిన పని అయిపోయినాక మాకే డిజైన్లు నచ్చలేవు అని దుకాన్లకెళ్లి మర్రిపోయిరట ముగ్గురు. ఈలేందిరా గింతసేపు పట్ట గొలుసులను చూసి ఉత్తగానే మర్రిపోయిర్రు అని దుగ్న పైన అనుమానం కొట్టి సీసీ కెమెరాలను చెకింగ్ చేస్తే ఈల దొంగతనం బయటపడ్డది. ఇక ఎంబటే పోలీస్ టౌన్ లో కంప్లైంట్ చేస్తే పోలీసోళ్లు ఈ దొంగల కోసం దేవులాడుతున్నారట. కానీ మొన్న కూడా మేడ్చెల్లున్నవో నగల దుకాణంలకు 2 దొంగగాళ్లు బుర్కా వేసుకొని చేతుల పెద్ద షాకు పట్టుకొని వచ్చి గిట్లనే దొంగతనం చెయ్యాలని చూసిండ్రు. కానీ దుకాణం ఓనర్ తెలివిగా ఆలోచన చేసి బయటి కురికొచ్చే వరకు ఉత్త చేతులతోని వారిపోయిర్రు బద్మాషిగాళ్లు. కానీ గీ కిలేడీలైతే తీయగా నవ్వుకుంటా మాట్లాడుకుంటానే దుకాణ పైన కన్మానం రాకుండా కిలో వెండిని లూటీ చేసుకొని పోయిండ్రు. అందుకే అంటారు తీయగా మాట్లాడేటోళ్లను అసలుకే నమ్మద్దని. చూసిండ్రు కదా బంగారం దుక్న పోళ్ళు, దొంగలు తీయగా మాట్లాడి మాటలల్ల పెట్టి మిమ్ముల నమ్మించి గిట్లనే మోసం చేస్తారు. జర పైలం మరి.